గైస్, శబరిమల యాత్ర అయితే వెళ్తున్నాను. మాది అనంతపురం జిల్లా కళ్యాణం దగ్గర అండి. సో ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మనకు ట్రైన్స్ కానీ బస్సులు కానీ డైరెక్ట్ అయితే లేవు. సో ఇక్కడ నుంచి మనం బెంగళూరుకి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి మాకు 5 to 6 hours అయితే పడుతుందండి బెంగళూరుకి. సో 2కి అయితే బయలుదేరుతున్నాం. మాకు 8-10కి అయితే మనకు ట్రైన్ మెజెస్టిక్లో అయితే ఉంది. సో అక్కడ నుంచి మనం చెంగనూరుకి అయితే వెళ్ళాలి. మామూలుగా మనం ప్రైవేట్ వెహికల్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట, బస్సులు కానీ లేదంటే కార్లో కానీ వెళ్ళొచ్చు. బట్ కాకపోతే మనకు పంబా వరకు అలో అయితే ఉండదండి, వాళ్ళ బస్సులోనే వెళ్ళాలి, గవర్నమెంట్ బస్సులో. సో అందుకోసం మేము ట్రైన్కి వెళ్తున్నాం, బడ్జెట్లో కూడా కంప్లీట్ అవుతుందని. సో ఈ వీడియో చూసారంటే మీకు అంటే అనంతరం వాళ్ళు ఎలా వెళ్ళాలనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ వీడియో పూర్తిగా చూసేకైతే ట్రై చేయండి, ఎందుకంటే ఎంత బడ్జెట్లో వెళ్ళొచ్చు, ఎలా వెళ్ళాలి మనము, అంటే ఒకవేళ శబరిమలకి ట్రైన్లో వెళ్తే బడ్జెట్లో వెళ్ళాలంటే ఎలా స్టార్ట్ అవ్వాలి, ఎక్కడి నుంచి వెళ్తే మనకు అంటే తక్కువలో అయిపోతుంది బడ్జెట్ అనేది ఈ వీడియోలో కంప్లీట్గా అయితే చూపిస్తాను. సో ఎండింగ్ వరకు అయితే చూసే ట్రై చేయండి. ఓకే, మేము ప్లాన్ చేసుకున్న టైంకి అయితే మేము మా ఊరి గేట్లోకి అయితే వెళ్ళాలండి. బట్ కాకపోతే మా ఫ్రెండ్ కళ్యాణ నుంచి రావాలి, తనతో పాటు నేను శబరిమలకి వెళ్తున్నాను కాబట్టి ఒకే బస్కి వెళ్ళాలనుకున్నాను బెంగళూరుకి. సో నేను గేట్లో వెయిట్ చేశాను అన్నమాట, దాదాపు ఒక 1 hour వెయిట్ చేశాను. సో తను రావడానికి కొంచెం టైం పట్టింది. అందులో మాకు అనుకున్న బస్సులు అయితే రాలేదు. సో మేము ఆర్డినరీ బస్కి అయితే పాగోడకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ షిఫ్ట్ అయ్యి మేము బెంగళూరుకి అయితే వెళ్ళామండి. ఈ బెంగళూరుకి వెళ్ళే టైంలో మనకు మేము ప్లాన్ చేసుకున్న టైంలో వెళ్ళింటే 1 hour ముందునే అక్కడ వెళ్ళేవాళ్ళం. కాకపోతే చెప్పాను కదా, మేము వెళ్ళిన బస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేదంతా కొంచెం టైం తీసుకోవడం వల్ల లేట్ అయింది. సో 7:45కి అయితే మేము అక్కడికి రీచ్ అయ్యామన్నమాట బెంగళూరుకి. సో అక్కడ నుంచి మెట్రోకి వెళ్ళాలనుకున్నాం, ఎందుకంటే ఆ బస్సులో వెళ్తే మేము అనుకున్న టైంకి అయితే రీచ్ కాలేము. ట్రైన్ 8:10కి మెజెస్టిక్లో స్టార్ట్ అవుతుంది. సో మేము ఎంత తొందరగా ఎంత ఫాస్ట్గా వెళ్ళినా కూడా మెట్రోలో కూడా మేము ఆ ట్రైన్ అయితే దొరకదు మాకు. సో అందుకోసం మేము వైట్ ఫీల్డ్లో స్టాప్ ఉందన్నమాట ఆ ట్రైన్కి. సో వైట్ ఫీల్డ్కి డైరెక్ట్ మెట్రోలో అయితే వెళ్ళామండి. నాగసంద్ర మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్ వైట్ ఫీల్డ్కి అయితే వెళ్ళామండి. అక్కడ నుంచి వెళ్ళడానికి మాకు 8:50 అయింది. 8:55కి అయితే ట్రైన్ అక్కడికి వచ్చింది. సో మేము వెళ్ళాలనుకున్న ట్రైన్ అయితే క్యాచ్ చేయగలిగాం టైంకి, ఎందుకంటే మెట్రో ఉండడం వల్ల. సో మెట్రోకి వెళ్తే మాత్రం మేము ఖచ్చితంగా టైంకి అయితే చేరుకోగలమండి. సో మేము వెళ్ళాక ఇంకా 5 minutes ఉండింది ట్రైన్ రావడానికి. సో అందులోపు మేము మరి తర్వాత మేము ప్లాట్ఫామ్స్ అవన్నీ చెక్ చేసుకోవాలి కదా, చెక్ చేసుకుని ఒకేసారి ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళి ట్రైన్ అయితే ఎక్కామండి. యాక్చువల్గా అయ్యప్ప స్వామి మాల వేయాలని అనుకున్నాను, బట్ కాకపోతే ఇంట్లో వాళ్ళు వద్దన్నారు, ఇప్పుడు వేయకూడదని చెప్పి. సో అందుకోసమే అట్లీస్ట్ దర్శనం అన్న చేసుకుని వద్దామని బయలుదేరానండి శబరిమలకి. సో అందుకోసమే నేను అట్లీస్ట్ మాల వేయలేకపోయినాను, అట్లీస్ట్ చెప్పులు లేకుండా ఈ దర్శనం చేసుకుని వద్దామని చెప్పేసి చెప్పులు లేకుండానే ఈ ట్రిప్ మొత్తం నడిచాను. ట్రైన్ క్యాచ్ చేయాలని బయట ఫుడ్ కూడా తినలేదు. సో అందుకోసమే ట్రైన్లోనే తీసుకున్నామండి. ఇది 80 rupees పడిందండి, వెజ్ పలావ్. పర్లేదండి, బాగానే ఉంది. బట్ కాకపోతే మనకు బయట ఫుడ్ అయితే కొంచెం బాగుంటుంది, మనకి ఎట్లున్నా ట్రైన్లో తినేదంత పెద్దగా బాగోదు. సో బట్ ఇంక వేరే ఆప్షన్ లేక తిన్నాము. ఇంకా నైట్ అయితే పనుకున్నామండి. మార్నింగ్ 8కి అయితే లేచి. ఈ ట్రైన్ మనకు డైలీ అవైలబుల్ ఉంటుందండి, డైలీ 8-10కి అయితే ఉంటుంది. సో మీరు ఒకవేళ రిజర్వేషన్ చేసుకోవాలంటే 400 పడుతుంది, ఒకవేళ తత్కాలో చేసుకోవాలంటే 500 పడుతుంది, ఎందుకంటే 100 rupees ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి. చాలా స్టాప్స్ ఉంటాయి, అయినప్పటికీ టైంకి అయితే మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తుంది. గాయస్, ఇప్పుడే చెంగనూరు దగ్గర దిగాము. టైం వచ్చేసి 9:49, 9:50 అయింది. ఇది యాక్చువల్గా 9:10కి దింపాలి, బట్ చాలా స్టాప్స్ ఉన్నప్పటికీ టైంకి అయితే తీసుకొచ్చాడు, దానికైతే హ్యాపీ. చెంగనూరు నుంచి మనకు పంబాకి చాలా బస్సులు అయితే అవైలబుల్ ఉంటాయండి. బట్ కాకపోతే రేపు బుధవారం కాబట్టి రేపే దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం మేము. అయ్యప్ప స్వామి అంటే బుధవారం కదా, సో అందుకోసం ఎలాగో వచ్చాము, బుధవారం చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. చెంగనూరులో ఏమైనా ప్లేసెస్ ఉంటే తిరిగి ఈ రోజు ఇక్కడే స్టే చేసి రేపు ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాము. సో తర్వాత ఈవినింగ్ వరకు చెంగనూరు అయితే తిరిగామండి. తర్వాత ఫుడ్ అయితే తిన్నాం. ఇక్కడ ఫుడ్ తినాలంటే మీరు ప్రిపేర్ అయి ఉండాలి, ఎందుకంటే అక్కడ కోకోనట్ ఆయిల్తో మనకు ఫుడ్ అయితే చేస్తారు. సో మీకు నచ్చకపోవచ్చు, బట్ కాకపోతే మనం అడ్జస్ట్ కావాల్సింది అక్కడ ఉన్నది. చెంగనూరు రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చాక మనకు లెఫ్ట్ సైడ్ అయితే ఒక సత్రం అయితే ఉంటుంది. ఆ సత్రంలో మనకు స్వామివాళ్ళు ఉండడానికి, బస చేయడానికి అయితే ప్లేస్ అయితే ఉంటుందండి. ఇక్కడ మనకి సైడ్లో కూడా మనకు ఒకటి వాష్రూమ్ అయితే ఉంటుంది, అక్కడ స్నానాలు అయితే చేయొచ్చు. మేము కూడా అక్కడే ఫ్రెష్ అప్ అయ్యి మరి తర్వాత టిఫిన్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ టిఫిన్ అయినా భోజనం అయినా మనం ఏదైనా తినాలన్నా కానీ మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయి ఉండాలి. అది కోకోనట్ ఆయిల్తో చేస్తారు కాబట్టి అంత టేస్ట్ అయితే ఉండకపోవచ్చు. తర్వాత హాట్ వాటర్ ఇస్తారండి ప్రతి చోట, మీరు తాగాల్సిందే, ఎందుకంటే మనకు రెగ్యులర్గా అయితే తాగకుండా అక్కడ హాట్ వాటర్ ఇస్తారు కాబట్టి మనం ఖచ్చితంగా తాగాల్సిందే, ఎందుకంటే వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి. అలా మా టిఫిన్ 9కి అయితే కంప్లీట్ చేసుకున్నామండి. టిఫిన్ చేసి తర్వాత చెంగనూరు రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాము, ఎందుకంటే రైల్వే స్టేషన్ దగ్గరే మనకు బస్సులు అయితే అవైలబుల్ ఉంటాయి పంబాకు. అక్కడ నంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయండి, ఒకటి పోతే ఒకటైతే రెడీగా ఉంటుంది. మీరు స్వామివాళ్ళు ఈ టైంలో ఎక్కువ సీజన్ కాబట్టి పంబాకు స్పెషల్ బస్సులు అయితే చాలానే ఉంటాయి, ప్రైవేట్ బస్సులు కూడా ఉంటాయి. బట్ కాకపోతే గవర్నమెంట్ బస్సులకు వెళ్తే మీకు కొంచెం బెటర్ ఆప్షన్. మేము గవర్నమెంట్ బస్కే వెళ్ళామండి, ఎందుకంటే చాలా మంది స్వాములు కూడా గవర్నమెంట్ బస్కి వెళ్తున్నారు. ప్రైవేట్ బస్సులకు వెళ్ళేవారు చాలా తక్కువ అనమాట, ఎందుకంటే కొన్ని చోట్ల ఆపుతారు ప్రైవేట్ బస్సులు అయితే. గవర్నమెంట్ బస్సులకి అయితే ప్రతి చోటికి యాక్సెస్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ బస్సుకి వెళ్ళడమే బెస్ట్ ఆప్షన్. చెంగనూరు నుంచి పంబాకు వెళ్ళాలంటే మనకు 80 to 90 kilometers దూరం అయితే ఉంటుందండి. మనకు టికెట్ ప్రైస్ వచ్చేసి 180 rupees ఉంటుంది. ఎందుకు 180 rupees పెట్టారని మేము మొదట్లో అనుకున్నాం, బట్ కాకపోతే తర్వాత తెలిసింది కొండ మొత్తం ఎక్కాలన్నమాట ఈ బస్సు. సో అందుకోసమే టికెట్ ప్రైస్ అయితే మనకు ఎక్కువగానే పెట్టారు.
గాయస్ టీ బ్రేక్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే పైనాపిల్ చెట్లన్నీ పెట్టారు. సో ఈ ఏరియా మొత్తం పైనాపిల్స్ ఉన్నాయండి, మీరు చూడొచ్చు ఇక్కడ. గాయస్ ఇప్పుడు చూస్తుండేది మీరు పైనాపిల్ చెట్లు అనమాట ఇవన్నీ. సో ఈ ఏరియా మొత్తం పైనాపిల్ పెట్టారు, చూడండి ఇక్కడ నుంచి చూడు. ఇక్కడ చూడండి పైన కూడా మనకు అన్నీ అక్కడ చెట్లు అన్నీ అవే ఉన్నాయి ఆల్మోస్ట్. సో ఇక్కడైతే మనకు టీ బ్రేక్ ఇచ్చారండి. సో టీ బ్రేక్ ఇప్పుడే దిగాం. టైం 11:45 అయింది. ఆల్మోస్ట్ 3 గంటల సేపు అయితే టైం అయితే పట్టిందండి పంబాకి చేరుకోవడానికి. బెంగళూరు నుంచి పంబాలకు ఎంటర్ అయినాక మనకు మొదట కనిపించే విగ్రహం ఇదండి అయ్యప్ప స్వామిది. ఇక్కడ మనం దర్శనం అయిపోయాక పంబాకి వచ్చాక రిటర్న్ అక్కడ నుంచి మనం బస్ స్టేషన్కి వెళ్ళే దారిలో ఇది ఉంటుందండి. సో ఇదైతే మనకు పంబా నదండి. దీని గురించి మీరు చాలా వినే ఉంటారు ఇప్పటికీ. మేము అనుకున్నాము సీజన్ కాదు, డిసెంబర్ ఎండింగ్ నుంచి జనవరి 15 వరకు, అదే సంక్రాంతి వరకు అయితే ఎక్కువ మంది స్వాములు ఇడుముడి తీసుకుని వస్తారు. అప్పుడైతే మనం దర్శించుకోవడానికి కష్టం అవుతుందని చెప్పేసి కొద్దిగా అర్లీగానే వెళ్ళామన్నమాట, డిసెంబర్ స్టార్టింగ్లోనే. అయినా కూడా అక్కడ చూసామండి చాలా మంది వచ్చారండి స్వాములు. ఇంకా డిసెంబర్ ఎండింగ్లో ఎలా ఉంటుందో అసలు గెస్ట్ చేయలేము, అలా ఉంటుంది పరిస్థితి అక్కడ. ఏంటంటే ప్రతి సంవత్సరం మనకు స్వామి వాళ్ళు ఎక్కువ మంది అవుతున్నారు. అంటే స్వామి మాల వేసే వాళ్ళు సంఖ్య సంవత్సరానికి పెరుగుతుంది. అయ్యప్ప స్వామి మాల వేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది ప్రతి సంవత్సరం. కానీ కేరళ ప్రభుత్వం దానికి తగ్గట్టు సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో స్వాముల వారికి విఫలమవుతుందని చెప్పాలి. ఎందుకంటే నేను చూశాను మా చుట్టుపక్కల మా ఊర్లో వేసే స్వాములు ఎంత నిష్ఠగా ఉంటారు. కనీసం వాళ్ళు ఇంట్లో కూడా రారండి, క్లీన్ చేయకుండా ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి వాళ్ళు ఇంట్లోకి రావాలంటే. కానీ అక్కడ కేరళ ప్రభుత్వం అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చోవాలండి. సరిగ్గా వాళ్ళు పండుకోవడానికి ప్లేస్ ఉండదు, సరిగ్గా వాళ్ళు పూజ చేసుకోవడానికి సరిగ్గా ప్లేస్ ఉండదు. క్రౌడ్ అంటే క్రౌడ్. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా చెప్పాను కదా, డిసెంబర్ ఎండింగ్లోనో జనవరి 15 ఆ మధ్యలో చాలా మంది వెళ్తారు, ఇడుముడు కట్టుకుని ఆ టైంలో వెళ్తారు. ఎందుకంటే జనవరి 13 ఆ టైంలో మనకు జ్యోతి కనపడుతుందని చెప్పేసి ఆ నమ్మకంతో. సో అలాంటి వాళ్ళకి ఏర్పాట్లు చేయడంలో అయితే కేరళ ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలని మాత్రం నేను కోరుకుంటున్నాను అండి ఈ వీడియో ద్వారా. తర్వాత మనకు పంబా నదిలో మనకి వినే ఉంటారు కదా, కేరళ సైడు మనకి కొంచెం వాటర్ ఫ్లో సరిగ్గా లేదు. సో దానివల్ల ఆ వాటర్లో మనం స్నానాలు చేస్తే గిన మనకు వైరస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని మీరు ఇప్పటికే వినే ఉంటారు. సో అప్పటికైతే కొత్త వాటర్ రాలేదు కాబట్టి అలా అయింది. ఇప్పుడు కొత్త వాటర్ అయితే వస్తుందండి. సో అందుకోసమే మనం హ్యాపీగా చేసుకోవచ్చు. అలా అని చెప్పేసి పూర్తిగా చేయకోకుండా మనం ముక్కుల్లో వాటర్ పోకుండా అయితే కొంచెం జాగ్రత్తగా అయితే తీసుకోండి పంబా నదిలో స్నానం చేసేటప్పుడు. గాయస్ ఇప్పుడే పంబా నదిలో స్నానం చేయడం జరిగింది. కొద్దిమంది చెప్పారు ఇక్కడికి రావడానికి ముందు, అంటే ఇప్పుడు కేరళలో కొద్దిగా ఎఫెక్ట్ ఉంది, పంబా నదిలో స్నానం చేసిన వాళ్ళకి వైరస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి. బట్ ఇక్కడైతే చాలా మంది అవన్నీ కేర్ చేయట్లేదు. కొంతమంది ఇప్పుడు కూడా భయపడుతున్నారు చేయడానికి. బట్ కాకపోతే మోస్ట్లీ చాలా మంది స్నానం అయితే చేస్తున్నారు. ఎందుకంటే పంబా నది చాలా ఫేమస్, పాపాలు వెళ్తాయి ఇక్కడ స్నానాలు చేస్తే అని. సో అందుకోసమే చాలా మంది నమ్ముతారు కాబట్టి ఆ ఎఫెక్ట్ ఉందని తెలిసినా కూడా చాలా మంది చేస్తున్నారు స్నానం ఇక్కడ. సో నేను కూడా పంబా నదిలో స్నానం చేసి ఇప్పుడు స్వామి దగ్గరికి, అయ్యప్ప స్వామి దగ్గరికి అయితే దర్శనానికి వెళ్తున్నాను. సో ఎంత టైం పంబా నదిలో స్నానం చేసి రెడీ అయిపోయినాక లగేజ్ తీసుకెళ్ళాం కదా, ఆ లగేజ్ తీసుకుని కొండెక్కాలంటే కష్టమవుతుందని చెప్పేసి దాన్ని ఎక్కడైనా లగేజ్ సెంటర్లో ఇద్దామని చూసాము. అక్కడ క్లాక్ రూమ్ అయితే ఉందండి, అక్కడ లాకర్ అవైలబుల్ ఉందని వెళ్ళాము. బట్ కాకపోతే లాకర్స్ అయితే అవైలబుల్లో లేవు, కానీ బట్ తీసుకుని పెట్టుకుంటామన్నమాట క్లాక్ రూమ్లో. సో మనకు ఒక్కొక్క బ్యాగ్కి 45 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి, 90 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో మనం నెక్స్ట్ డే వచ్చి తీసుకున్నా కూడా మనకి మరీ తర్వాత ఛార్జెస్ అయితే ఉండవు. సో 1 డేకి అయితే 90 రూపీస్ అయితే తీసుకున్నాం మా 2 బ్యాగ్స్ కలిపి. గాయస్ ఇప్పుడే స్టార్ట్ అయినాం అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి. చూద్దాం ఎంతసేపు పడుతుంది ఇక్కడ నుంచి. వెళ్ళేదారిలో అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర గురించి విగ్రహాల రూపంలో మనకి ఒక ఎగ్జిబిషన్ టైప్లో అయితే మనకు ఉంటుందండి. అది మనకు రైట్ సైడ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం చూడవచ్చు, అంటే స్వామివారు ఎలా వాళ్ళకి దొరికారు, అంటే రాజువారికి అనేది ఇక్కడ విగ్రహాల రూపంలో మనకు చూపించారు. టైం అయితే 1 అవుతుంది. చూద్దాం ఇప్పుడు. స్వాముల వారు పంబా నది నుంచి మొదలయ్యాక మొదటగా వచ్చేది వినాయక టెంపుల్ అండి. వినాయక టెంపుల్ దగ్గర ఇడుముడిలో ఉన్న టెంకాయని అయితే కొడతారండి. ఇక్కడ చాలా మంది స్వాములు వచ్చాక అక్కడ టెంకాయలు కొట్టాక ఎన్ని టెంకాయలు మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ వినాయక టెంపుల్ బ్యాక్ సైడే మనకు చెకింగ్ స్పాట్ కూడా ఉంటుందండి. మీ ఐడి వెరిఫికేషన్ అయితే అక్కడ చేస్తారు. ఒకవేళ మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటే మీ ఐడి కార్డు, ఆధార్ కార్డు, తర్వాత మీరు ఏదైతే చేసుకున్నారో ఆ టికెట్ అయితే చూపించాలండి. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో తీసుకుంటే ఆ టికెట్ అయితే వెరిఫికేషన్ చేస్తారు. ఒకవేళ అవి 2 తీసుకెళ్ళడానికి
వెళ్ళాలంటే అట్లీస్ట్ మీ ఆధార్ కార్డ్ అయినా తీసుకెళ్ళాలి. మా బ్యాడ్ టైం, మేము ఆధార్ కార్డు కూడా మేము క్యారీ చేయలేదు, మాకు తెలియదు కాబట్టి. బట్ అక్కడ వెళ్ళాక చెప్పాం ఇది మా పరిస్థితి అని చెప్పేసి. బట్ వాళ్ళు పర్లేదు, ఆధార్ కార్డు సాఫ్ట్ కాపీ ఉన్న చూపించండి అని చెప్పారు. సో సాఫ్ట్ కాపీ చూపించామండి. సాఫ్ట్ కాపీ చూపించాక తర్వాత వాళ్ళు పంపించారన్నమాట. అన్నిసార్లు వాళ్ళు అలో చేయకపోవచ్చు, అట్లీస్ట్ మీరు ఐడి కార్డ్ అన్నా క్యారీ చేయండి ఒకవేళ టికెట్ లేకుండా. మనకి వెళ్ళేదారిలో ఇలాంటి వాటర్ అయితే ఇస్తుంటారండి. ఇవి హాట్ వాటర్, తర్వాత ఏదో ఔషధం కలిపి ఉంటారు. సో హెల్త్ కూడా మంచిదంట, ఖచ్చితంగా ట్రై చేయండి వాటర్ని ఒకసారి మీరు వెళ్ళేటప్పుడు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదంటే ఇంతమంది క్రౌడ్ ఉంటారని, ఎందుకంటే అన్ సీజన్ లో వెళ్ళాము అదే పనంగా, అయినా కూడా ఇంతమంది క్రౌడ్ ఉన్నారు. బట్ తప్పదు, మనం రిటర్న్ రాలేం కదా. సో ఇంక దర్శనం అవుతుందా లేదని డౌట్తోనే స్టార్ట్ అయ్యాం. కేరళ అంటేనే గ్రీనరీ, ఎక్కడ కనబడట్లేదు కోకోనట్ వాటర్ తాగుదామంటే అని అప్పుడుతోనే అనుకున్నాం. అప్పుడుతోనే మనకు లెఫ్ట్ సైడ్ అయితే కనిపించిందండి. ఈచ్ వన్ 50 రూపీస్ అండి. ఖచ్చితంగా చాలా మంది ఇక్కడ స్టాప్ అయ్యి తాగుతారు, ఎందుకంటే మనకి ఇక్కడ నుంచే మనకు కొండ అయితే స్టార్ట్ అవుతుందండి. 2 దారులు ఉంటాయి ఇక్కడ. సో ఏ దారిలో వెళ్ళినా కూడా మనకు సేమ్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అక్కడ నుంచే సినిమా మొదలవుతుంది. సో అందుకోసమే కొంచెం ఎనర్జీ కోసం మేము కూడా కోకోనట్ వాటర్ అయితే తాగాము. ఇక్కడ మనకు 2 దారులు అయితే ఉంటాయండి, నీలిమల రోడ్డు, స్వామి అయ్యప్పన్ రోడ్డు. 2 దారులు మనకు సేమ్ డిస్టెన్స్ తో కొండపైకి అయితే తీసుకెళ్తాయి. బట్ కాకపోతే నీలిమల రోడ్ అయితే మనకు కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయండి ఎక్కేటప్పుడు. ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ వచ్చామండి, ఇప్పటికే తోల తీరిపోయింది. ఇది నీలిమల రోడ్ అండి. ఈ రోడ్ ద్వారా వెళ్తే మీరు స్టెప్స్ అయితే ఉంటాయి, స్టెప్ ద్వారా అయితే కొండ ఎక్కొచ్చు. ఒకవేళ మీరు స్వామి అయ్యప్పన్ రోడ్ అంటే వెళ్తే మాత్రం అక్కడ స్టెప్స్ అయితే ఉండవండి, స్లోప్ అయితే ఒకటే రకంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. దాంతో పోల్చుకుంటే ఇది బెటర్ ఆప్షన్ అండి. నా సజెషన్, ఒకవేళ మీరు వెళ్ళేటప్పుడు నీలిమల రోడ్ అంటే వెళ్ళండి, వచ్చేటప్పుడు కావాలితే స్వామి అయ్యప్పన్ రోడ్ అంటే రాండి. తిరుపతి కొండ ఎక్కేటప్పుడు కూడా ఇంత కష్టపడలేదండి. అప్పుడు ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ ఎక్కేటప్పుడు మాత్రం చాలా కష్టపడ్డాము. అక్కడక్కడ బ్రేక్లు వేస్తూనే ఉన్నాం. స్టెప్స్ తో పాటు మనకు రోడ్ కూడా ఉంటుంది సైడ్ అంటే, సో టాటర్లు అయితే ఈజీగా వెళ్తాయండి. గాయస్ ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఇప్పటివరకు అయితే స్లో అసలు ఇక్కడ ఎవరైతే కనస్వాములు వచ్చింటారో వాళ్ళు ఈకలు, బాణాలు ఇలాంటివన్నీ కూర్చుంటారు. ఎందుకంటే అయ్యప్ప స్వామి మాలికాదేవిపురం అమ్మవారికి మాట ఇచ్చింటాడు, ఎప్పుడైతే కన్యస్వాములు రారో నా కొండకు అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. అందుకోసం దానికి చిహ్నంగా ఇక్కడ ఎవరైతే కన్యస్వాములు వచ్చింటారో వాళ్ళు అలాంటి పని చేస్తుంటారు. మనం ఇక్కడి వరకు వచ్చామంటే కష్టమైన దారంతా కంప్లీట్ చేసి వచ్చింటామండి. నేను అనుకున్నాను 4 కిలోమీటర్స్ లో మొత్తం అలానే ఉంటుందని, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నాకు తెలీదు అంతా ఇలానే ఉంటుందేమో, ఎలా ఎక్కాలని అనుకున్నాను. బట్ 2 కిలోమీటర్స్ మాత్రమే కష్టంగా ఉంటుందండి. ఆ తర్వాత 2 కిలోమీటర్స్ చాలా ఈజీగా ఉంటుంది, అంత పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు. మేము 1కి అయితే స్టార్ట్ చేసామండి కొండ ఎక్కడము, 3:10కి అయితే అక్కడ చేరుకోగలిగాము. ఫస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రం చాలా కష్టంగా ఉంది, ఆ తర్వాత 2 కిలోమీటర్స్ అయితే ఈజీగానే ఉంది. సో తొందరగానే రాగలిగాము. వితిన్ 2 అవర్స్లో అయితే కూడా రావచ్చండి. మేము చాలా బ్రేక్స్ అయితే తీసుకున్నాము. కొండపైనకి వెళ్ళాక ఎవరైతే స్వామి మాల వేసింటారో వాళ్ళకి సపరేట్ రూట్ ఉంటుంది, ఎవరైతే స్వామిమాల లేకుండా సివిల్లో వచ్చింటారో స్వామివారిని దర్శించుకోవడానికి వాళ్ళకి వేరే రూట్ ఉంటుంది. స్వామిమాల వేసిన వాళ్ళని ఈ రూట్ అంటే పంపిస్తారండి. ఇక్కడే మనకు బంగారు మెట్లు కనిపిస్తాయి, బట్ కాకపోతే స్వామివారు అడ్డమున్నారు కాబట్టి మీకు కనిపించట్లేదు. బట్ నైట్ టైంలో అయితే ఇక్కడ అలా ఉండదు కాబట్టి అప్పుడు బాగా కనిపిస్తుంది స్వామివారి మెట్లు, అంటే 18 మెట్లు ఉంటాయి కదా గోల్డ్ మెట్లు అవి. సో సివిల్ దర్శనం వెళ్ళాలంటే స్ట్రైట్ వెళ్ళాలండి, పూర్తి ఎండింగ్ వెళ్తే మనకు సివిల్ దర్శనానికి వెళ్ళేకి లెఫ్ట్ సైడ్ రూట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు సివిల్ దర్శనానికి దారి అయితే ఉంటుందండి. ఇంకా కొంచెం దూరం అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మీరు కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి, ఎవరైతే సివిల్ దర్శనానికి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ఇలా ఫాలో అవ్వాలి. సాధారణంగా ఎవరైతే స్వామిమాల వేసుకోకుండా దర్శనానికి వస్తారో వాళ్ళకి మాత్రమే సివిల్ దర్శనానికి దారి ఉంటుందండి. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళినప్పుడు ఎక్కువ మంది స్వామివాళ్ళు రావడం వల్ల అనుకుంటా వాళ్ళు స్వామివారిని కూడా మేము వెళ్ళే రూట్లోనే పంపించారన్నమాట. కొద్దిమంది ఈ సైడ్ పంపిస్తున్నారు మెట్ల ద్వారా, కొంతమంది ఆ సైడ్ డైరెక్ట్ కూడా పంపించారన్నమాట. నాకైతే అది నచ్చలేదండి. మేమంతా ఏందో డైరెక్ట్ వెళ్ళిన వాళ్ళకి ఓకే, అది ఓకే కానీ, బట్ కాకపోతే అన్ని రోజులు దాదాపు 48 రోజులు వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో నిష్ఠతో వచ్చింటారు అక్కడికి బంగారు మెట్ల ద్వారా ఎక్కి స్వామివారిని దర్శించుకోవాలని. బట్ అక్కడ ఇలా రద్దీ ఉందని చెప్పేసానో లేదంటే వేరే రీజన్తోనో అలా పంపించడం నాకైతే నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళకి సపరేట్ ఉంటేనే, వాళ్ళకంటే ఒక గుర్తింపు ఉంటేనే మనం వాళ్ళకి వాల్యూ ఇచ్చినట్లు. సివిల్ దర్శనానికి ఎండింగ్ డెడ్ వచ్చాక తర్వాత మనకి పైనకి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళాల్సిన దారి అండి ఇది. సో ఇక్కడ నుంచి వెళ్తే మనకు సివిల్ దర్శనానికి వెళ్ళే దారి అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి ఇదండి. ఇక్కడ చాలా మంది ఎక్కువ మందే ఉన్నారు, బట్ నేను సెకండ్ టైం వెళ్ళండి దర్శనం. మామూలుగా అంటే ఫస్ట్ టైం నాకు ఎందుకో చూసినట్టు అనిపించలేదు. సో అందుకోసమే నేను సెకండ్ టైం వెళ్ళే టైంలో తక్కువ మంది ఉన్నారని అనిపించింది. అందుకోసమే నేను సెకండ్ టైం కూడా వెళ్ళాను దర్శనానికి. సెకండ్ టైం వెళ్ళినప్పుడు నాకు చాలా బాగా అనిపించిందండి, ఎందుకంటే కొంచెం టైం తీసుకుని చూసుకుని వచ్చాను అనమాట బాగా. ఎందుకంటే రద్దీ తక్కువ ఉంది, నేను ఈవినింగ్ టైంలో వెళ్ళాను కాబట్టి. సో బాగా చూసుకుని దర్శనం అయితే బాగా జరిగింది. నాకు ఫస్ట్ టైం దర్శనానికి వెళ్ళినప్పుడు 1:10 పట్టిందండి దర్శనానికి టైము. సెకండ్ టైం వెళ్ళినప్పుడు వితిన్ 15 మినిట్స్లో అయితే నాకు దర్శనం అయితే దొరికింది, ఎందుకంటే రద్దీ తక్కువ ఉంది సెకండ్ టైం వెళ్ళినప్పుడు.
సో అందుకోసమే చాలా తొందరగా అయిపోయింది. 2 టైమ్స్ చూశాను. ఫస్ట్ టైమే వెళ్ళి ఫైనల్గా స్వామివారి దర్శనం జరిగింది. చాలా హ్యాపీ అండి. ఎందుకంటే కొద్దిమంది నాకు తెలిసిన వాళ్ళే వెళ్ళినప్పుడు వాళ్ళకి దర్శనం జరగలేదు అనమాట, అంటే ఆ క్రౌడ్లో. ఎందుకంటే వాళ్ళు జనవరి స్టార్టింగ్లో వెళ్ళమాట, సెకండ్ వీక్లో. గాయస్ దర్శనం అయిపోయింది. వితిన్ 1 అవర్లోనే దర్శనం అయితే అయిపోయింది. సో ఇక్కడ దర్శనం అయిపోయాక ఎవరైతే ఇరుముడి కట్టుకుని స్వామివారి దర్శనం అయిపోయాక వచ్చి ఇక్కడ ఆ ఇరుముడి కట్టుకుని వచ్చింటారు కదా, వాటికి పూజ చేసి ఇక్కడ సమర్పిస్తారండి. ఈ ప్లేస్ మామూలుగా మనకు అయిపోయాక, దేవుని దర్శనం అయిపోయాక ఇక్కడ ఉంటుందంట ప్లేస్. ఈ ప్లేస్లోనే మామూలుగా చేస్తారు. కొంతమంది దేవుని దగ్గర దర్శనం అయిపోయినట్లే పక్కనే కానీ చేస్తారన్నమాట ఆ పూజ ఇవన్నీ. ఒకవేళ మీరు ఈ మంత్లో పోవాలనుకుంటే మాత్రం కుదిరితే సాయంత్రం పూట పోండి, కొద్దిగా క్రౌడ్ తక్కువ ఉంటారు, కొంచెం దర్శనం కూడా తొందరగానే అయిపోతుంది మీకు. సో ఇది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా అండి. ఒకవేళ సాయంత్రం పూట పోతే మాత్రం కొంచెం తక్కువ ఉంటుంది క్రౌడ్. ఎవరైతే స్వామాలు వేసి ఇడుముడు కట్టుకుని దేవుని దర్శనానికి వస్తారో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉండే ప్లేస్ అనేది 18 బంగారు మెట్లు. వీటి ద్వారా మనం ఎక్కి వెళ్తాం దర్శనానికి. ఎవరైతే మాలేసి ఉంటారో వాళ్ళు. సివిల్ దర్శనం వెళ్ళిన మాత్రం వీళ్ళకి అలా ఉండదండి, వేరే దారి ఉంటుంది, మీరు ఆల్రెడీ చూశారు. సో వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది, ఎవరైతే మాలేసి ఉంటారో వాళ్ళకి మాత్రం. సో ఇది మామూలుగా లాంగ్ నుంచి మనకి ఉంటుందన్నమాట, అంటే దగ్గర నుంచి తీయడానికి అయితే మనకి యాక్సెస్ ఉండదు కాబట్టి లాంగ్ నుంచి జూమ్ షాట్ తీసి చూపించాను మీకు ఇక్కడ నుంచి. బట్ ఇది మనకు అప్పుడు చూపించాను కదా స్వామివాళ్ళు అడ్డమున్నారని చెప్పేసి, ఆ ప్లేస్ ఏనండి ఇది. కాకపోతే నైట్ టైంలో ఇక్కడ అలా ఉండదు కాబట్టి మనకు బాగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట, అంటే దేవుని మెట్లు ఎలా ఉన్నాయనేది. సో ఇక్కడ పాస్ట్ ఫైట్గా పంపించేస్తాను, మనం ఎక్కువసేపు టైం తీసుకునేకైతే ఉండదు. సాయంత్రం 6:30కు మనకు అన్నప్రసాదం అయితే ఉంటుందండి. అంతవరకు వెయిట్ చేసి తినాలంటే తినచ్చు. బట్ మేము మధ్యాహ్నం లంచ్ అయితే చేయలేదు, దర్శనం అయిపోయినాక ఒకేసారి తిందామని. అందుకోసమే అయిపోయినాక బయట హోటల్ అయితే తిన్నామండి. అక్కడ కొన్ని ఉంటాయండి, ఆంధ్ర మీల్స్ కూడా మనకి ఉంటుంది. బట్ కాకపోతే చెప్పాను కదా మనకు కోకోనట్ ఆయిల్తో చేసింటారు కాబట్టి అంత పెద్దగా అనిపించదు. బట్ కొన్ని హోటల్స్ అయితే ఉన్నాయి, ఆంధ్ర హోటల్స్, అంటే ఆంధ్ర మీల్స్ దొరికేటివి. మీరు అక్కడ ట్రై చేయండి, కొంచెం బెటర్గా ఉంటుంది రైస్. మనకు కొండకి పైనకి ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ 2 సార్లు కూడా మనకు డోలీ ఆప్షన్ అయితే ఉంటుందండి. ఎవరైతే ఎక్కలేరో, ఎవరైతే కొండ నుంచి దిగలేరో వాళ్ళకి ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీ వెయిట్ని బట్టి కాస్ట్ అయితే ఉంటుంది. మినిమం అయితే 6,000 నుంచి స్టార్ట్ అయితే అవుతుందండి. సో దాన్ని బట్టి మీ వెయిట్ని బట్టి మీరు గవర్నమెంటే మనకు ఒక ప్రైస్ అయితే డిసైడ్ చేస్తుంది. ఆ ప్రైస్కి మనం ఓకే అయితే మనం పైనకి తీసుకెళ్తారు వాళ్ళ దర్శనం. కొండ మీద నుంచి కిందికి దిగేటప్పుడు స్వామి అయ్యప్పన్ రోడ్ మీదుగా వచ్చామండి. మొత్తానికి ఎక్కేది ఎంత కష్టమో దిగేది కూడా అంతే కష్టం అండి. ఎందుకంటే స్టాప్ చేసుకోవాలి కదా, అంత తగ్గులో మన వెయిట్ పూర్తిగా ఒకేసారి స్టాప్ చేయాల్సి ఉంటుంది, లేదంటే మనం కిందికి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే స్లోప్ అలా ఉంటుంది. అసలు నైట్ 10కి అయితే కిందికి వచ్చామండి. కిందికి వచ్చి డైరెక్ట్ పంబ బస్ స్టేషన్కి అయితే వెళ్ళాము. ఇక్కడ నుంచి ఎర్నాకుళం అంటే కొచ్చికి వెళ్ళాలనుకుంటున్నాము, ఎందుకంటే మాకు వేరే ప్లాన్ ఉంది ఇక్కడ నుంచి. దానికి సపరేట్ వీడియో అయితే ఉంటుందండి. ఇక్కడ నుంచి మనకు 290 రూపీస్ అయితే టికెట్ ప్రైస్ అయితే ఉంటుందండి ఎర్నాకుళంకి. మీకు తర్వాత స్క్రీన్ లో ఈ ట్రిప్ కి ఎంత ఖర్చు అయింది అనేది డీటెయిల్ గా ఒక స్క్రీన్ అయితే చూపిస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేయొచ్చు ఎంత ఖర్చు అయింది నా ట్రిప్ అనేది. సో ఇదండి శబరిమల యాత్ర గురించి నా వ్లాగ్, నా వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.